బీటెక్ సిఎస్ఈ ఏఐఎంఎల్ తీసుకున్నాం అన్న హ్యాపీనెస్లో చాలామంది ఉంటున్నారు. తీసుకోగానే సరిపోదు, సీట్ రాగానే సరిపోదు. ఈ 4 ఇయర్స్ ఏఐఎంఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు తెలియాలి. ఎందుకంటే చాలా యూనివర్సిటీల్లో, చాలా కాలేజెస్లో ఏఐఎంఎల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. అక్కడున్న ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా ఓల్డ్ స్టైల్లో బీటెక్ సిఎస్ఈ నేర్పించడానికి అలవాటు పడ్డారు. మరి ఇది కొత్తగా ఏఐఎంఎల్ వచ్చినప్పుడు చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే, పేరు ఏఐఎంఎల్ అని పెడుతున్నారు కానీ పాతదే టీచ్ చేసేస్తున్నారు. సో ఏఐఎంఎల్లో ఏ ప్రాజెక్ట్స్ చేయించాలి, ఏఐఎంఎల్లో ఏ స్కిల్స్ కావాలి, అకాడమిక్ పరంగా చేయగలుగుతున్నారు కానీ ఏఐఎంఎల్లో ఏది టెక్నాలజీ బిల్డ్ చేయాలనే దగ్గర ఇంకా గ్యాప్ ఉంది. సో అది పోవాలి అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఫస్ట్ నుంచి కొంచెం ఏఐని ఇండస్ట్రీ ఓరియంటెడ్లో, ఏఐని స్కిల్ ఓరియంటెడ్లో, ఏఐని రీసెర్చ్ ఓరియంటెడ్లో కానీ మీరు ప్రిపేర్ అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీకున్న ఏఐ రీసెర్చ్ స్కిల్ని బట్టి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ ఏఐఎంఎల్ని అకాడమిక్గా ప్రిపేర్ అయితే మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత కోర్సెస్ చేయాల్సి ఉంటుంది. సో బీటెక్ అయిపోయి బయటకు అమీర్పేట వచ్చి కోర్సెస్ చేయడం కంటే బీటెక్ చదువుతున్నప్పుడే మీరు ప్రతి సెమిస్టర్ని ఒక కోర్స్ లాగా తీసుకుంటే ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి కంపెనీసే మీకు మంచి ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటారు.